లాస్ట్ క్లాస్లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దోహదం చేసిన అంశాల గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఒక ప్రధానమైన టాపిక్ అండి, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా రాజ్యాధికారం చలాయించారు అని తెలుసుకునే దాంట్లో ముందుగా కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక యుద్ధాలు ముందుగా ఇవి ఎన్ని, ఎందుకు, ఏమి అనేది ఒకసారి చూద్దాం. సో ముందుగా అండి ఒకసారి మ్యాప్ చూస్తే మనము ఈ ప్రాంతం మనం ఈ ప్రాంతం సో ఆల్మోస్ట్ ఆల్గా ఈ ప్రాంతం అండి కర్ణాటక యుద్ధాలు అండి. 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. అందులో నెంబర్ 1 ఒకసారి చూద్దామండి. 1744, 1748 మొదటి కర్ణాటక యుద్ధం. ఎవరెవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అప్పుడు సందులు అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా అండి నెంబర్ ఆఫ్ పోటీ పరీక్ష ఎగ్జామ్లో ఈ కర్ణాటక యుద్ధం నుంచి బిట్లు వచ్చాయి. మీకు తెలుసు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చూసుకున్నారు సార్ మేడమ్స్, ఒకసారి చూడండి నెంబర్ ఆఫ్ పోటీ పరీక్ష ఎగ్జామ్లో. ఇప్పుడు ముందుగా 3 కర్ణాటక యుద్ధాల్లో నెంబర్ 1 ఒకసారి చూద్దామండి. 1744, 1748 మధ్య మనకి మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి ఒకసారి చూద్దాం. సో ఈ కర్ణాటక యుద్ధం గురించి వెళ్లే ముందు ఇది మన దేశానికి సంబంధించింది అంటే మన దేశానికి సంబంధించింది కాబట్టి ఇది ఫ్రెంచ్ దేశానికి, ఫ్రెంచ్ వర్సెస్ బ్రిటిష్ దేశానికి మధ్య జరిగిన ఒక చిన్న వారసత్వ గొడవ. ఎక్కడ వాళ్ళ మాతృ దేశంలో ఐరోపా ఖండంలో జరిగిన ఒక వారసత్వ గొడవ. దాని ఎఫెక్ట్ భారతదేశం మీద పడింది. ఎందుకు భారతదేశం మీద పడిందంటే బ్రిటిష్ వాళ్ళు, ఒకసారి గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వాళ్ళు మరియు ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళిద్దరి యొక్క వర్తక స్థావరాలు ఈ తూర్పు తీరంలో ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ తూర్పు తీరంలో ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. ఒకరికి పాండిచ్చేరి ఫ్రెంచ్ వాళ్ళకి ప్రధాన వర్తక స్థావరం, బ్రిటిష్ వాళ్ళకి తూర్పు తీర ప్రాంతంలో మచిలీపట్నం. ఈ 2 వర్తక స్థావరాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు గొడవ జరిగింది అని అంటే వాళ్ళ మాతృదేశంలో ఐరోపా ఖండంలో ఆస్ట్రియా యువరాజు, బాగా గుర్తుపెట్టుకోవాలండి, పెట్టుకోవడానికి ఆస్ట్రియా యువరాజు 6వ చార్లెస్ సింహాసనం కోసం జరిగిన వారసత్వ గొడవల్లో ఒకవైపు ఫ్రెంచ్, మరొక వైపు బ్రిటిష్ మద్దతు ఇవ్వడం వల్ల దాని యొక్క ప్రభావం భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క వర్తక స్థావరాల మీద ఒక గొడవ అనేది స్టార్ట్ అయింది. ఇది ఒకవైపు వస్తే భారతదేశంలో ఈ కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తుల మధ్య కూడా ఒక వారసత్వ గొడవ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ చూస్తుంటే